20,000 ఎకరాలకు నేను అది ఏమంటలేదు సార్. 20,000 ఎకరాలకు నా పేరు వెంకటరెడ్డి, నానగనగర్ మాజీ సర్పంచ్ని. గత ప్రభుత్వంలో 20,000 ఎకరాలకు ఫార్మాసిటీ పెడతామని కాన్సెప్ట్ రిలీజ్ చేశారు. అందులో 12,000 ఎకరాలు అసైన్మెంట్ భూమి ఉంది, 8,000 ఎకరాలు పట్ట ల్యాండ్ తీసుకున్నారు, 2,200 ఎకరాలు ఉన్నాము. మేము ఆ రోజు కూడా కాన్సెప్ట్ ఇవ్వలే. ఊరికి కిలోమీటర్ లోపల ఉన్న భూములు మాకు మేడం ఇప్పుడు 18,000 ఎకరాల వాళ్ళు కాన్సెప్ట్ ఇచ్చారు, డబ్బులు తీసుకున్నారు. 2,200 ఎకరాల వాళ్ళు మేము డబ్బులు తీసుకోలేదు. ఒక 100 ఎకరా అటు ఇటు ఉంటుంది. మాకు స్టే ఉంది, 4 సంవత్సరాలకి స్టే ఉంది. స్టే ఉన్నా మాది ఆన్లైన్ చేయకుండా, రైతు బంధు చేయకుండా అన్ని హింసించి ఆన్లైన్ తీసేసి టీఎస్ఐసి పేరు రాత్రి గవర్నమెంట్ పేరు మీద రాసేసుకున్నాం. అందులో కూడా 1,200 ఎకరాలు టీఎస్ఐసి పేరు ఉన్నాయి, 1000 ఎకరాలు రైతుల పేరు మీద ధరణిగా ఆన్లైన్ ఉన్నాయి. మొన్న పొలిటికల్ లీడర్లంతా లోకల్ ఎమ్మెల్యే కానీ, పవన్ రెడ్డి కానీ అందరు కానీ కలెక్టర్కు చెప్తే కలెక్టర్ మమ్మల్ని అందరినీ పిలిపించండి. మేమందరం పోతే ఒక 20 మందిని లోపలికి చామాటా పిలుచుకొని ఆర్డీఓని పిలిచి ఆన్లైన్ ఉన్నవి రేపు రైతు బంధు వేసేసాయి. 31 తారీఖు లాస్ట్ కదా వేసేయి. 1,200 ఎకరాలు టీఎస్ఐసి పేరు ఏదైతే పడ్డదో అది ఒక 1 వీక్ టైం తీసుకొని నేను కంపల్సరీ చేస్తా, మీరు గొడవలు పెట్టుకోకూడదు అని చెప్పారు. ఇంతకైనా కానీ గవర్నమెంట్ స్పందించకుండా కానీ మేము అట్టా కూడా ఓపిక పట్టి మొన్న అక్కడ రైతు బంధు వేస్తామని మమ్మల్ని నమ్మించుకుంటేనే నోటీసులు తయారు చేసి మాకు నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఏమని ఇచ్చారు మేడం? 2016 జీవో ప్రకారము ల్యాండ్ ఆక్విజిషన్ చెల్లదు. సుప్రీంకోర్టులో ఏం డైరెక్షన్ ఇచ్చారు? 2013 ప్రకారము హియరింగ్ పెట్టాలి గ్రామ పంచాయతీ, ఏ ఊరికి ఆ ఊరి రైతు ఆమోదం ఉంటేనే పంట పండే భూములు తీసుకోవద్దు, పంట పండని భూములు రైతు ఆమోదంతో తీసుకోవాలని ఉంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఏం చేశారు? మాకు 213 ప్రకారమే ఇచ్చారు. 213 ఏ రైతు పుట్టనే లేడు భూమి తీసుకుంటామని. మేమంతా భూమి ఏమనే ఉద్యోగం చేస్తున్నాము. మేము మిమ్మల్ని దాటుకోను, మిమ్మల్ని చేరించుకోను, ఆ కలిలంగానో ఈ కలిలంగా ఎందుకు వస్తున్నామంటే భూమి ఇయ్యము. మేము ఊరుకు కిలోమీటర్ లోపల ఉన్నాము, 2,200 ఎకరాలు ఎట్టి పరిస్థితిలో ఇయ్యము అన్న. ఇంకొకటి గత ప్రభుత్వం ఏం చేసింది? ఆ ప్రభుత్వం భూసేకరణ చేస్తుంది. ఫార్మా ఇక్కడ రావద్దు, చేయొద్దు, ఫార్మా మేము క్యాన్సల్ చేస్తాము. తీసుకున్న వాళ్ళ భూములు డబ్బులు తీసుకున్న దాన్ని ఏం చేయలేము, కానీ భూములు ఏనోళ్ళు మాత్రము ఇక్కడ 2 కోట్లు అవుతుంది, 4 కోట్లు అవుతుంది. మీరు భూమి ఎవరికి అమ్మొద్దు, మీ భూములు తీసుకో. ఒక గుంట భూమి కూడా అందరూ పట్టి విక్రమార్ కాడికెళ్ళి, రాజనరసింహ కాడికెళ్ళి, సీతక్క కాడికెళ్ళి, లోకల్ ఎమ్మెల్యే రంగారెడ్డి కాడికెళ్ళి, కోన్ రెడ్డి మా కానిస్టేబుల్ మంచి ఎమ్మెల్యే కాడికెళ్ళి అందరూ చెప్పారు. కురిమిద్ద టౌన్లోనే మీటింగ్ పెట్టి మీ భూమి తీసుకోను. వచ్చినాక గవర్నమెంట్ వచ్చినాక ఈ 2,000 ఎకరాలు కూడా మాకు కావాలి. 18,000 ఎకరాలు అయింది మేడం. అదే మేడం ఇప్పుడు మేమేంది, ఇప్పుడు ఈ 18,000 ఎకరాలతోటి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఫార్మాసిటీ క్యాన్సల్ అన్నారు, మళ్ళీ ఉందన్నారు, అది పక్కకి పెట్టండి. మీరు 4th సీటో ఏ సీటో డెవలప్మెంట్ అనుకోండి. మీరు డెవలప్మెంట్ 18,000 ఎకరాలలో చేయండి. 2,000 ఎకరాలు మా విషయం ఒక్కడే మేడం. 2,000 ఎకరాలు మేము ఇయ్యము. ఏదేమి కానీ ఇట్టి పంట పండే భూమి ఇయ్యము. అండ రాళ్ళు రప్పలు ఉంటే ఒక 100 ఎకరాలు 50 ఎకరాలు మీకు వస్తుండొచ్చు. మీకు ఫార్మాసిటీకి అనుకూలంగా వెనుకకున్న మీ ల్యాండ్కు రోడ్డుకున్న భూములు 2,000 ఎకరాలు ఏది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చే ప్రసక్తి లేదు. మీరైనా మా బాధ అర్థం చేసుకొని ఈ మీటింగ్ కాంటాక్ట్ చేసినాక మరీ మీకు ధన్యవాదాలు. గవర్నమెంట్ కంటే పోలీసు వాళ్ళకే అభిమానం ఉందని అనుకుంటున్నాం మేము ఈరోజు. మేడం మీరేనా మేడం? వాళ్ళు కూడా ఒక కాంటాక్ట్ చేయాలి కదా మాకు. సరే మేడం, గవర్నమెంట్ ఇప్పుడు ఓకే మాకు ఏంటంటే దయచేసి మీరు కానీ గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి మాకు 2,200 ఎకరాలు మీ భూములు తీసుకోము, ఆన్లైన్ చేయండి. రైతు బంధు, రైతు బీమాను అందరికి వచ్చినట్టు మాకు వేపిస్తే మాకు మరీ ధన్యవాదాలు. ఇందులో కూడా 5 ఎకరాలు ఏ రైతు కూడా లేదు. మీరు లేపవనం చేయము. 10 ఎకరాలు 5 ఎకరాలు ఎవరు లేదు. 2 ఎకరాలు 3 ఎకరాలు పంట పండుగ. దయచేసి మీరన్నా మా కోరిక నెరవేర్చి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మా భూములు మాకు దక్కదడి చేస్తారని